రాజకీయాల నుంచి క్రీడల వరకు రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రజలకు కావాల్సిన విషయ సమాచారం మొత్తాన్ని సమగ్రంగా క్షుణ్ణంగా మా ప్రతినిధుల ద్వారా చర్చించి మీకు చేరవేసేదే రిపోర్టర్స్ టైం. నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ రిపోర్టర్స్ టైం. నేను లక్ష్మీనాగ్. పలు జిల్లాల నుంచి మా రిపోర్టర్స్ అందించే వార్తా స్రవంతిని చూద్దాం. ముందుగా నిజామాబాద్ జిల్లా నుంచి చూస్తే అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా రాజకీయ వేడి ఇంకా అక్కడ తగ్గినట్టుగా కనిపించడం లేదు. తగ్గేదే లేదంటున్నారు బీఆర్ఎస్ మరియు బీజేపీ నేతలు. అలాగే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేపై పైడి రాకేష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య రోజు రోజుకు ముదురుతుంది మాటల యుద్ధం. జీవన్ రెడ్డి వర్సెస్ పైడి రాకేష్ రెడ్డి అన్నట్లుగా కొనసాగుతుంది. వారు కత్తులు కూడా దూస్తున్నట్టుగా తెలుస్తుంది. నువ్వెంతంటే నువ్వెంత అంటూ, నీ బలమెంత అంటే నీ బలమెంత అనుకుంటూ తొడలు కొట్టుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. చూసుకుందామా అంటే చూసుకుందామనే రీతిలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవీన్ అందిస్తారు. చెప్పండి నవీన్, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి అక్కడ? థ్యాంక్ యూ లక్ష్మణరావు. ఇటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం అంతా ప్రశాంతంగా ఉంది. అయితే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తమ 6 గ్యారెంటీల హామీలను సజావుగా కొనసాగిస్తూ పోతుంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాత్రం ఇంకా రాజకీయ వేడి మొత్తం తగ్గినట్లు కనిపిస్తలేదు. ముఖ్యంగా అక్కడ తాజా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్సెస్గా అన్నట్లుగా కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో ఇద్దరు నాయకులు ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి మాజీ ఎమ్మెల్యే జీవారెడ్డి వర్సెస్ తాజా ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి చెందినటువంటి తాజా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మధ్య కూడా మాటల యుద్ధం రాజుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గెలుపొందాడు. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు ఆర్మూర్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి, అలాగే బీజేపీ తరఫున పైడి రాకేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ తరఫున వినయ్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే అక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ పడుతున్నటువంటి బరిలో ఉన్నటువంటి పైడి రాకేష్ రెడ్డికి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్యలో కూడా చాలా వరకు మాటల యుద్ధం జరిగిందని చెప్పవచ్చు. పూర్తిగా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమం చేపట్టాము, ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశాము, తమను గెలిపిస్తే ఖచ్చితంగా మళ్ళీ మరోసారి ఆర్మూర్ డెవలప్ చేస్తామని చెప్పి కూడా జీవన్ రెడ్డి చెప్తుంటే, మరోవైపు పూర్తిగా ఇటు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ముఖ్యంగా జీవన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాలనలో పూర్తిగా ఇటు నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధికి నొచ్చుకోలేదు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు పూర్తిగా అనగదొక్క పడ్డారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తే, తనను గెలిపియండి, ఖచ్చితంగా నియోజకవర్గం అభివృద్ధి చేస్తాము. పూర్తిగా అరచక పాలన కొనసాగుతుంది. అరచకత పాలన పోవాలా, గడిల పాలన, దొరల పాలన పోవాలంటే ఖచ్చితంగా ఇటు బీజేపీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాడు. అయితే ఇది నమ్మినటువంటి బీజేపీ ఇటు చెందినటువంటి ఓటర్లు బీజేపీ గెలిచిన తర్వాత ఇటు 40 రోజులు అవుతుంది. అయినప్పుడు కూడా వీరిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం మాత్రం తగ్గినట్టు కనిపిస్తలేదు. ముఖ్యంగా నువ్వు చూసుకుందామా, నువ్వెంటే నువ్వెంత అంటూ కూడా కత్తులు చూస్తున్న పరిస్థితికి మారుస్తుంది. పూర్తిగా పరిస్థితి చూసుకున్నట్లయితే పుష్ప సినిమాలో చెప్పినట్లుగా తగ్గేదే లేదన్న విధంగా కూడా ఇద్దరి మధ్యలో కూడా గొడవ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురించి మళ్ళీ మాట్లాడుతూ పూర్తిగా ఇటు పైడి రాకేష్ రెడ్డి డ్రగ్ మాఫియా, డ్రగ్ అడాప్టర్ అని చెప్పి పూర్తిగా రాకేష్ రెడ్డి ఎక్కడైతే ఆర్మూరు అంకపూర్లో కూడా అక్కడ ప్రజలు తరిమి కొట్టారు, చెట్టు కట్టేసి కొట్టారని చెప్పి కూడా ఒక సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. అయితే దీనికి కౌంటర్ గా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పూర్తిగా ఎక్కడ తనను కొట్టారు చూపెట్టాలని చెప్పి పూర్తిగా ఇక్కడ జీవన్ రెడ్డి పాలనలో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి భూములు ఎంతో అన్యక్రాంతమయ్యి అనేక దోచుకున్నాడు, ప్రజల డబ్బును కూడా దోచుకున్నాడు. ఇసుక మాఫియాతో పాటు అనేక మాఫియాలు కూడా చేపట్టారు, అనేక కోట్ల రూపాయలు సంపాదించాడు. అరచక పాలన కూడా కొనసాగింది. ఖచ్చితంగా ఇటు గుండాయిజం కూడా కొనసాగిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇద్దరి మధ్య చూసుకున్నట్లయితే దీనిపై కూడా పూర్తిగా ఇటు తన అధికారులకు వచ్చాము, తను ఖచ్చితంగా ఉన్న ఎమ్మెల్యే ఉన్న కాలంలో పూర్తిగా జీవన్ రెడ్డి ఎలా అక్రమాలు చేశారు అవన్నీ కూడా బయట పెడతానని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఆర్మూర్లో రాజకీయ శాంతియుత వాతావరణానికి రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యే గెలిపోయిందారు. అయితే ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏ సందర్భాలు కలిసినా ఒకరికొకరు అప్యాయంగా పలకరించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. పరిస్థితి చూస్తుంటే
అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఏమైనా రాజకీయ వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నాయని ఏమైనా అనుకోవచ్చా? ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మేము ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్తున్న కాంగ్రెస్ని కారణం చేసే క్రమంలో ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఏమైనా ఉంటాయి ఏమైనా అనుకోవచ్చా బీజేపీ బీఆర్ఎస్ నుంచి? అదే మాటలు చూసుకుంటే సమయంలో కూడా వీరిద్దరి మధ్యలో ఆ మాటల యుద్ధం తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నువ్వెంతటు నీ నువ్వు ఇటు డ్రగ్ చెప్పారు చెప్తుంటే నువ్వు గంట కూడా మాటల దాడిస్తే కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడా లేని విధంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా 9 నియోజకవర్గాలని 9 నియోజకవర్గాల్లో ఒక విధంగా ఉండడం పూర్తిగా భిన్నంగా ఉంది. వీరిద్దరు ఎక్కడ మాటలతోనే కూడా చూసుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇది ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక సోషల్ మీడియా చూసుకుందామని చెప్పి కూడా తొడలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల దగ్గర పడడంతో కూడా ఇద్దరు మాటల యుద్ధం కూడా పూర్తి తారస్థాయికి చేరడంతో కూడా కొద్దిగా పలు అనుమానాలకు సాగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కూడా అధిక స్థానాలు గెలుపొందుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీని కూడా నిర్వీర్యం చేసేందుకే ఇక్కడ వీరిద్దరు ఒక గిమ్మిక్ ఆడుతుందని చెప్పి కూడా ఇక్కడ అనుమానం మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద వీరు ఎక్కడ కనిపిస్తే మాత్రం ఇక్కడ కొట్టుకుంటారు, ఎక్కడ కత్తులు దొరుకుంటారు అని చెప్పి కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తగా రోజుకు మాత్రం వీరి మాటలు మాత్రం మితిమీరిపోతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్. అదేవిధంగా రానున్నది వేసవికాలం. ఈ వేసవికాలంలో ప్రపంచ మానవాళితో పాటు ప్రతి జంతుజాలానికి కూడా నీరు అనేది చాలా అవసరం. అలాంటిది భద్రాద్రి ఈ ఏదైతే వనం ఏదైతే ఉందో, అడవిలో అడవి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ అడవి ప్రాంతంలో వన్యప్రాణులకి నీరు కూడా అందే పరిస్థితి లేదన్నట్టుగా తెలుస్తుంది. నీటి కోసం అడవి ప్రాంతాల్లోని సమీప గ్రామాలలోకి వన్యప్రాణులు రోడ్ల బయటికి వస్తున్నాయి. నీటి కోసం వచ్చిన వేటగాళ్లు చిక్కి బలవంతంగా వన్యప్రాణులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నాయి. గిరిజన గ్రామాల్లో వీధి కుక్కల దాడిలో బలైనాయి కొన్ని వన్యప్రాణులు. అలాగే అడవి వన్యప్రాణుల కోసం తాగునీటి తొట్లు ఏర్పాటు చేయాలని కూడా పలువురు ప్రజలు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి. దీని గురించి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఈ రోజు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వన్యప్రాణులకు వేసవికాలం వస్తుందంటేనే వాటి ప్రాణభయం ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. అడవిలో ఉండేటువంటి జంతువులకు సరైనటువంటి తాగునీటి వసతి లేక ఈ యొక్క వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో అడవుల్లో నుంచి సమీపంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లోకి వస్తున్న క్రమంలో ఈ యొక్క వేటగాళ్లు ఎవరైతే ఉన్నారో, జంతువులను వేటాడేటువంటి వేటగాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క వేసవికాలం వచ్చిందంటే వాళ్ళకి పండగని చెప్పుకోవచ్చు. వాళ్ళు వేసవిలో వన్యప్రాణుల కోసం వేటాడేటువంటి విధానం చూస్తే తుపాకులతోటి కావచ్చు, లేకపోతే అడవుల్లో జంతువుల కోసం ఉచ్చులు ఏర్పాటు చేసి వాటిని బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నిన్న అంటే 4 రోజుల క్రితం ములకలపల్లి మండలం తాళపాయి గ్రామ పంచాయతీలోని ఈ యొక్క సమీపంలో ఉన్నటువంటి తోటలో, జీడి మామిడి తోటలో ఈ యొక్క చుక్కల దుప్పి చర్మం ఏదైతే వేలాడదీసినటువంటి చర్మం ఏదైతే ఉందో కలకలం రేపినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వన్యప్రాణులు ఇప్పుడు వేసవికాలం ఈ 2-3 నెలల పాటు కూడా ఈ యొక్క వేసవిలో నీటికి దప్పి తీర్చుకునేందుకు సమీప గిరిజన గ్రామాల్లోకి వస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క వేటగాళ్ల వేటకు నేపథ్యం ఉంది. వీటిని తప్పించుకునేటందుకు అటవీ శాఖ అధికారులు ఈ యొక్క వన్యప్రాణుల కోసం తొట్లు ఏదైతే ఉందో తొట్లు ఏర్పాటు చేసి ఆ తొట్లలో నీళ్లు తాగడానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క జంతు ప్రేమికులు తెలియజేయడం జరుగుతుంది. లక్ష్మి, అంటే శ్రీనివాస్, ముఖ్యంగా చెప్పండి, ఈ వేటగాళ్ళు యొక్క చేసే చర్యలను కానీ వీటిని అన్నింటినీ అడ్డుకుంటానికి మరి సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే వేటగాళ్ళని అదుపు చేయకపోతే చాలా పెను ప్రమాదం కూడా పొంచి ఉండే అవకాశం ఉంది. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే వేసవికాలం వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కొంత వన్యప్రాణుల వేట తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు ఈ కాలువలో వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో అడవుల్లో నుంచి అడవుల్లో నుంచి తీసినటువంటి కాలువలకు ఈ యొక్క వన్యప్రాణులు కొన్ని ప్రాణాలు తీసుకున్నటువంటి నేపథ్యం కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క వన్యప్రాణుల కోసం తాగునీటి తొట్లు ఏర్పాటు చేయాలి, వాటికి బోర్లు
అంటే సోలార్ బోర్లు కూడా ఏర్పాటు చేసి వాటికి తక్షణం తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే చెప్పుకోవచ్చు అని కూడా ఈ యొక్క వన్యప్రాణులు చెప్తున్నారు. ఈ వన్యప్రాణులను కాపాడాలంటే తక్షణమే అధికారులు, ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సమీప అడవుల్లో ఉండేటువంటి వన్యప్రాణుల కోసం వాటికి తాగునీటి కావచ్చు, తినడానికి వాటికి కావలసినటువంటి మేత సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. లక్ష్మీనాగ్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. అదేవిధంగా తర్వాత చూస్తే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కోసం ఉధృతమవుతుంది పోరాటం. పార్లమెంట్ ఎన్నికల వేళ కమల్నాథులపై పెరుగుతుంది ఒత్తిడి. దశాబ్దాలుగా నానుతుంది ఈ అంశం కూడా. ఒక 10 సంవత్సరాల కాలం నుంచి కూడా నానుతుంది. ఇప్పటికీ నెరవేరని గత పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కూడా హామీ ఇచ్చింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆదిలాబాద్ బీజేపీ, నిజామాబాద్ ఎంపీలు బీజేపీకి చెందిన వారే ఉన్నారు. గతంలో ఇతర పార్టీలు నిర్లక్ష్యం నుండి తప్పించుకున్న బీజేపీ ఇప్పుడు ఛాన్స్ లేక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉందా, లోపించిందా అని కూడా చాలా మందిలో అనుమానం వ్యక్తమవుతుంది. మరి చూడాలి. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాగ్. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ అనేటటువంటిది చాలా దశాబ్దాలుగా ఇక్కడ ఆదిలాబాద్ పశ్చిమ ప్రాంతం, అంటే గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మంచిర్యాల ఆసిఫాబాద్ను తూర్పు జిల్లాగా, అలాగే ఆదిలాబాద్ నిర్మల్ పశ్చిమ జిల్లాగా పేర్కొనేటటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క పశ్చిమ ప్రాంతం పూర్తిగా కూడా రైల్వే సౌకర్యానికి పెద్దగా నొక్కున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ లో రైల్వే లైన్ చాలా కాలంగా ఉన్నప్పటికీ కూడా అది కేవలం నామమాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఒక 2 దశాబ్దాల క్రితం వరకు, దశాబ్దన్నర 2 దశాబ్దాల క్రితం వరకు కూడా అది మీటర్ గేజ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం బ్రాడ్ గేజ్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు రైళ్ల రాకపోకలు అనేటటువంటివి లేనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కొన్ని దశాబ్దాల క్రితం, అంటే దాదాపు ఒక 20 ఏళ్ల నుండి కూడా ఆదిలాబాద్ టు ఆర్మూర్, ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు అనేటటువంటి అంశం ఇక్కడ స్థానికంగా చాలా బలీయమైనటువంటి నేపథ్యం స్థానికుల్లో. అయితే గత 2 ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రైల్వే, ఈ యొక్క ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ అంశం అనేటటువంటిది పార్లమెంట్ ఎన్నికల అంశంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ అంశం పైన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్ని తన ఎన్నికల పరిస్థితి. అయితే ఈ యొక్క అంశం పైన ఇదివరకే ఆదిలాబాద్ కు చెందినటువంటి ఎంపీ స్వయం బాపురావు పలుమార్లు కేంద్ర మంత్రులతో, కేంద్ర పెద్దలతో, సంబంధిత అధికారులతో పలు సందర్భాల్లో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా ఈ యొక్క రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి ముందరు పడనటువంటి నేపథ్యం. అయితే తాజాగా మనం చూస్తున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ రైల్వే లైన్ సాధన సమితి పేరున ఒక కమిటీ ఏర్పడింది. దాంట్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాలే కాకుండా వర్తక వాణిజ్య సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కూడా ఆ కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సమీప ప్రాంతంలో రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే 2-3 రోజులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిన తర్వాత ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేసేటటువంటి క్రమంలో నిన్న రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాస్తారోకో కూడా చేపట్టడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క రైల్వే లైన్ సాధన కొరకు పోరాటాలు మరింత విస్తృతమయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే గతంలో పలు సందర్భాల్లో, అంటే ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు, అంటే కేంద్ర ప్రభుత్వం నుండి దీనికి సంబంధించి పూర్తి సానుకూలత ఉందని చెప్పి, కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సినటువంటి మొత్తం కావచ్చు, ఇటు భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించట్లేదు, దీన్ని పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం వహిస్తోంది అనేటటువంటి కోణంలో పలు సందర్భాల్లో ఆరోపణలు కూడా చేసినటువంటి వైనం. అయితే ఇప్పుడున్నటువంటి చూసినట్లయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క రైల్వే సాధన సమితికి సంబంధించినటువంటి రిలే నిరాహార దీక్షలకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కూడా తన సంపూర్ణత తెలిపినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఇటు ఆదిలాబాద్ లో కావచ్చు, మధ్యలో ఆర్మూరు లైన్ వెళ్ళేటటువంటి క్రమంలో నిర్మల్లో కావచ్చు, ఇటు ముధోల్ నియోజకవర్గంలో కావచ్చు, అలాగే అటు ఆర్మూర్ లో కావచ్చు, ఇక్కడ 4 చోట్ల కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని అనుకుంటే ఇటు ఆదిలాబాద్ తో పాటుగా అటు నిజామాబాద్ లో కూడా
బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి అవసరమైనటువంటి సంఖ్యాబలం రూపంలో పూర్తిగా ఈ యొక్క 4 నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి అది సక్రమంగా జరగాలనుకుంటే కనుక ఇటు ఆదిలాబాద్ నిజామాబాద్ లలో కూడా ఇద్దరు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క క్రమంలో వీళ్లకు ఈ యొక్క సమస్య పరిష్కారంలో చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది అనేటటువంటి ఇప్పుడు తాజాగా తెరపైకి వస్తున్నటువంటి ప్రశ్న. ఒకవేళ బీజేపీ పార్టీకి ఆ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు నాయకుల కనుక ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటులో చిత్తశుద్ధి కనుక నిజంగా ఇప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన తీసుకొచ్చి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపాలనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికలు ముందుకొస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం చాలా ప్రాధాన్యతాంశంగా తెరపైకి వచ్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికైనా బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇటు పార్లమెంట్ కావచ్చు ఇటు అసెంబ్లీ కావచ్చు వీళ్ళందరూ అయితే జోషి చెప్పండి, రైల్వే లైన్ ఏర్పాటుకు జోషి చెప్పండి, ముఖ్యంగా ఈ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఈ ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఎటువంటి పరిస్థితుల్లో కావాలని చెప్పి ప్రజల నుంచి కూడా రాజకీయాలు అతీతంగా వెళ్ళాలని చెప్పి అన్ని పార్టీల మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని గురించి ఒత్తిడి బీజేపీ ప్రభుత్వం మీద తీసుకొచ్చే అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతము ఇంకా అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీలు మినహా మిగతా అంటే బీఆర్ఎస్ తో సహా మిగతా రాజకీయ పార్టీలేవి కూడా ఇంకా పార్లమెంట్ ఎన్నికల మూడ్లోకి వెళ్ళినట్టుగా కనిపించట్లేదు పరిస్థితులను చూసినట్లయితే. అయితే రాబోయే కొద్ది వారాల వ్యవధిలో మాత్రం పూర్తిగా ప్రతి రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల మూడ్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆదిలాబాద్, నిర్మల్, ముధోలు ఈ యొక్క నియోజకవర్గాలన్నీ కూడా ప్రజలకు చిరకాల ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సమస్యలు ప్రధాన అంశంగా చూసేటటువంటి ఆ సందర్భం అయినట్లయితే ఖచ్చితంగా తమ ప్రజాప్రతినిధులతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు ఆయాల్లోని ఎమ్మెల్యేల పైన కూడా రాజకీయ పార్టీలతో పాటుగా స్థానిక ప్రజల నుండి కూడా ఒత్తిడి మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండగా అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం వచ్చేటటువంటి క్రమంలో పార్లమెంటు అభ్యర్థుల పైన కూడా ఈ యొక్క ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా ఒత్తిడి పెరగడమే కాకుండా దీనిపైన కొంతవరకు నిరసనలు నిలదీతలు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశాన్ని మనం తోసిపుచ్చలేదు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ జోషి. ఇక అదేవిధంగా చూసుకుంటే ములుగు జిల్లా అభివృద్ధిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. జిల్లాలో గోదావరి బెల్ట్తో పాటు చిన్న చిన్న వాగులు, వంకలు, పెద్ద చెరువులు జిల్లా అభివృద్ధికి నిధులు అధికారికంగా మంజూరు చేయాలని ప్రభుత్వానికి సీతక్క విజ్ఞప్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా రామప్ప లక్కవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత గ్రావిటీ కాలువల నిర్మాణం కోసం జరిగిన ల్యాండ్ యాక్విజిషన్ పెండింగ్లో ఉన్న ల్యాండ్ యాక్టివేషన్కు డబ్బులు చెల్లించాలని సీతక్క విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంటే 12 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కూడా మంత్రులతో కూడా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇవాళ పొన్నం ప్రభాకర్, మంత్రి కొండ సీతక్క, అదే విధంగా కూడా ఇవాళ మొత్తానికైతే కొండ సురేఖ కూడా ఇవాళ మొత్తానికైతే అన్ని అంటే 4 మంత్రుల ఆధ్వర్యంలో కూడా ఇవాళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే 12 నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ఉమ్మడి జిల్లాలో ఏ అభివృద్ధి పనులు చేయాలి ఏమేమి అని కూడా మొత్తానికైతే ఇవాళ రానున్న బడ్జెట్ సమావేశంలో పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించాలని చెప్పి కూడా ఇవాళ మంత్రులు అయితే సమీక్ష సమావేశం నిర్వహించాలి. ఇక్కడ పూర్తిగా ఆ సంబంధిత అధికారులు అంటే కలెక్టర్లతో పాటు కూడా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో కూడా ఆ కలెక్టరేట్ అంటే హన్మకొండ కలెక్టరేట్ ఆ కార్యాలయంలో కూడా ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇవాళ సీతక్క అంటే రానున్న నేపథ్యంలో అంటే రేపు వచ్చే నెల మేడారం జాతర మహాజాతరను పురస్కరించుకొని కూడా ఇవాళ ఆ సీతక్క అయితే
మంత్రులకైతే అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. 25వ తారీఖు నాడు 28వ తారీఖు నాడు కంపల్సరీ ప్రతి మంత్రి కూడా మహా జాతర మేడారం సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకోవాలి, తప్పకుండా హాజరు కావాలని చెప్పి కూడా వాళ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ మొత్తానికైతే అక్కడ రామప్ప దేవాలయం, ఇటు పర్యాటక కేంద్రము, ఆ లక్నవరం చెరువు కూడా పర్యాటక కేంద్రంగా ఉంది. వాళ్ళని అంటే అభివృద్ధి చేయడానికి కూడా అధిక నిధులు కేటాయించాలి. ఇప్పటికే పనులైతే ప్రారంభించి పునర్నిర్మాణంలో ఉన్నాయని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే సీతక్క మాత్రము అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అధిక నిధులు ములుగు జిల్లాకు కేటాయించాలి. గత సంవత్సరంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ముంపు ప్రాంతాలు అయితే దరిదాపుగా అంటే భారీ వర్షాలకైతే కొన్ని గ్రామాలు అయితే కొట్టుకుపోయినాయి, చాలా నష్టం వాటిల్లిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు కూడా ఆ బడ్జెట్ లో కూడా అధిక అంటే ములుగు జిల్లాకి కూడా ఆ అధిక నిధులు కేటాయించి ములుగు ఆదివాసీ గూడాలలో నివసిస్తున్న ప్రజలను కాపాడాలని చెప్పి కూడా ఇవాళ పూర్తిగా అంటే కుంటలను, చెరువులను కూడా, వాగులు వంకలను కూడా కొట్టుకపోయినాయి కాబట్టి వాటికి బ్రిడ్జి లెవెల్ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా బడ్జెట్ లో కూడా అధిక నిధులు కేటాయించి అక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా చేయాలని చెప్పి కూడా ఇవాళ మంత్రి సీతక్క అయితే ఇవాళ అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా సమీక్ష సమావేశంలో కూడా పొన్నం ప్రభాకర్ మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడ అంటే జిల్లాలోని కూడా ఇవరికే బడ్జెట్ సమావేశంలో పేరుకపోయిన సమస్యలన్నీ కూడా సమీకృతంగా సమస్యలు పరిష్కరించుకోవాలి, దానికి తగున మొత్తానికైతే సమస్యల పైన కూడా అవగాహన కల్పించుకోవడానికే ఈ సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ ఈ సమీక్ష సమావేశంలో తెలపడం జరిగింది. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మొత్తానికైతే ఇక్కడ అన్ని సమస్యలు సాల్వ్ చేసడానికి అధిక నిధులు కేటాయించడానికి బడ్జెట్ సమావేశంలో ఒక సమస్యల పైన అవగాహన రావడానికి కూడా ఇవాళ సమీకృత కార్యాలయంలో కూడా సమీక్ష సమావేశం అన్ని మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అన్ని విధాలుగా అన్ని గ్రామాలకు కూడా, నియోజకవర్గాలకు కూడా సహకరించాలని చెప్పి కూడా మంత్రి సీతక్క అయితే కోరడం జరిగిందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్ స్వామి చెప్పండి, ములుగు జిల్లా అంటే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా సీతక్క మీద అక్కడ ఉన్న ప్రజలకి ఎంతో అభిమానం ఎక్కువగా చూస్తుంటాం. అలాంటిది సీతక్క ఇప్పుడు రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పకుండా చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. రైట్ లక్ష్మీనాథ్ ప్రస్తుతానికైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కానీ సీతక్క సభ్యురాలుగా అంటే శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అప్పుడు ఆదివాసీలు ప్రజలైతే సీతక్క వెంటే ఉండి కూడా భారీ మెజార్టీతో కూడా సీతక్కను గెలిపించుకోవడం జరిగింది. సీతక్క ప్రస్తుతానికైతే అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇవాళ బడ్జెట్ సమావేశంలో చర్చించడానికి ఇవాళ సమీక్ష సమావేశంలో కూడా ఇవాళ పూర్తిగా డీటెయిల్స్ గా కూడా ములుగు జిల్లాకు సంబంధించిన ప్రజలకు ఏ అయితే మౌలిక సదుపాయాలు ఏ విధంగా అయితే కావాలో అవి మొత్తం టేబుల్ పైన కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా వ్యవహరిస్తున్న జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అయితే మొత్తం వివరించడం జరిగింది. ప్రస్తుతానికైతే వాగులతో అంటే జంపన్న వాగు పొంగిపోవడంతో కూడా ముంపు ప్రాంతాల మేడారం కావచ్చు, చిన్నబెన్నపల్లి కావచ్చు, ఏటునగరం ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను కొట్టుకపోయినని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ ముంపు ప్రాంతాలను అంటే వాగులైతే పొంగి ఉన్నాయి కాబట్టి ఆ పొంగి కొట్టుకపోయిన ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయడానికి అధిక నిధులు అయితే కేటాయించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ పొంగకుండా అంటే చెరువులు ఉప్పొంగడంతో కూడా వాగులో కలవడంతో కూడా వాగులో ఉప్పొంగడంతో కూడా గ్రామాల పైన కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వాగులు అంటే చెరువులను కూడా మరమ్మతులు చేసి పూర్తిగా కూడా నీటి నిల్వహించే విధంగా కూడా రైతులకు కావచ్చు, అటు పక్క ఏజెన్సీలో సాగు చేస్తున్న సాగునీరు వారి కోసం కావచ్చు, మొత్తానికైతే నిల్వ చేయడానికి కూడా మొత్తం అభివృద్ధి అయితే చేయాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటి సమస్య కూడా పోతో పాటు ఒకే పంట మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ఏజెన్సీ ప్రాంతాలలో కూడా 2 పంటలు కూడా సాగు చేసుకోవడానికి రైతన్నలకు కూడా ఆదివాసీ గిరిజన రైతన్నలకు కూడా ఆ సాగునీరు కోసం కూడా బడ్జెట్ లో రానున్న బడ్జెట్ సమావేశంలో కూడా అధిక నిధులు కేటాయించాలని చెప్పి కూడా ఇప్పటికే సీతక్క అక్కడ పేరుకోపోయిన సమస్యలు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. గతంలో 2 సార్లుగా ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సస్యశ్యామలంగా ములుగు జిల్లా ఉండాలని చెప్పి కూడా అది సీతక్క ఇచ్చిన హామీలను కూడా నెరవేరాలని చెప్పి కూడా సీతక్క ఇవాళ సంయుక్త సమావేశంలో కూడా ఇవాళ చర్చించడం జరిగిందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్ థ్యాంక్ యూ స్వామి.
అదేవిధంగా చూస్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ ఎంతో కంట్రోల్లో పెట్టాలనే ఉద్దేశంతో సిపి సునీల్ దత్ మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పకడ్బందీగా పోలీసులు కూడా సిటీ పోలీసులు యాక్ట్గా అమలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 104 మందిపై కేసు నమోదు చేశారు. 104 మందిపై కేసు నమోదు చేశారు. రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ యొక్క నమ్మకం ముమ్మరం చేశారు. నిర్జన ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేయాలని సిపి ఆదేశాలు చేశారు. రోడ్డు భద్రత అదేవిధంగా మాసోత్సవాల సందర్భంగా ప్రజల్లో చైతన్యం కలిగించారు సిపి సునీల్ దత్. అదేవిధంగా పలు దొంగతనాల కేసుల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కూడా అరెస్టు చేయడం కూడా జరిగింది. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 4గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి దగ్గర 22 లక్షల పైన రికవరీ కూడా చేయడం జరిగింది. పిఎస్ 2 టౌన్ పరిధిలో 7 సెల్ ఫోన్లు, 8 గంజాయిలు, ఓ స్కూటీని కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ సిపి చూస్తుంటే క్రైమ్ మీద ఉక్కుపాదం మోపడానికి సిపి సునీల్ దత్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి మీ దగ్గర ఉన్న తాజా సమాచారాన్ని. లక్ష్మీనాథ్ ఖమ్మం జిల్లాలో సిపి సునీల్ దత్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్స్ ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాలపై ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఎక్కడ ఏ అరాచకాలు జరిగినా సరే, ఎక్కడ మోటార్ వెహికల్ చట్టంతో పాటు సిటీ యాక్ట్ ని ఎక్కడ విస్మరించినా సరే ఆ విస్మరించే ప్రాంతాలపై ఉక్కుపాదాన్ని మోపుతూ పకడ్బందీగా చట్టాన్ని అమలు చేయడం కోసం తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉన్నారు. అందుకు అవసరమైనటువంటి పోలీసు మొత్తం యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేస్తూ, ప్రధానంగా టాస్క్ ఫోర్స్ తో పాటు సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటుగా ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులందరినీ కూడా అలర్ట్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా కీలకమైనటువంటి కూడా నిర్ణయాలు తీసుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. నిన్న ఈ రోజు 2 రోజుల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొన్ని కీలకమైనటువంటి కేసులు కూడా చేసి జిల్లాలో ఉన్నటువంటి అక్రమంగా ఏదైతే డ్రగ్స్ అంటే ప్రధానంగా మాదక ద్రవ్యాల యొక్క తరలింపు చేస్తున్నటువంటి ఏదైతే టీం ఉందో ఆ టీముని గుట్టురట్టు చేయడంతో పాటు పలు దొంగతనాలకు సంబంధించిన అంశాలు కూడా కీలకమైనటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించేటువంటి నేపథ్యం కనబడుతుంది. దాదాపు ఇటు ఖమ్మం కేంద్రంగా అటు అశ్వరాపేట చివరి ప్రాంతంలో, సత్తుపల్లి చివరి ప్రాంతంలో అశ్వరా బోర్డర్ నుంచి మొదలుపెట్టి అదే నేపథ్యంలో ఇటు పాలేరు నియోజకవర్గం చివరిలో ఉన్నటువంటి నేలకొండపల్లి ప్రాంతం వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజానీకాన్ని అందరూ కూడా అప్రమత్తం చేస్తూ ప్రధానమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కదలికలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది అనుకున్నటువంటి గంజాయి ఖమ్మం కేంద్రంగా హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పలు అరాచకాలకు, పలు యొక్క నేరాలకి, ఘోరాలకి కారణమవుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలు ప్రధానమైనటువంటి గంజాయి ఏదైతే ఉందో ఈ గంజాయిని అన్ని విధాలుగా నియంత్రించేందుకోసం కూడా ఆ రకంగా కృషి చేస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి అటు ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో పలు ఫారెస్ట్ నుంచి కూడా టన్నుల నుంచి మొదలుకొని అనేక రకాల గంజాయిని వివిధ రూపాల్లో తరలిస్తున్నటువంటి విషయాన్ని కూడా సిపి ఈ రోజు సునీల్ దత్ కీలకమైనటువంటి చేంజింగ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి పిఎస్ 2 టౌన్ టీమ్ తో పాటు టాస్క్ ఫోర్స్ టీము, స్పెషల్ బ్రాంచ్ టీం కూడా వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో కృషించారు. అంటే ప్రధానమైనటువంటి ఈ గంజాయికి సంబంధించి ఖమ్మంలో ఈ రోజు కేవలం పట్టుకుంది 8 కేజీలు 8 సెల్ ఫోన్ లో ప్రధానమైనటువంటి చిన్న వయసు అంటే 19 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువత ఈ రోజు గంజాయికి అమ్మకాలతో పాటు విక్రయాలకు కూడా ఆకర్షితులు అవడంతో దీన్ని ఈజీ మనీని లెర్నింగ్ చేయడం కోసం కేవలం 2 days లోనే హైదరాబాద్ మహానగరంలో ఎక్కడి నుంచి వీళ్ళు అనుకున్నటువంటి ముఖ్య నేతలు ఎవరని చెప్పేసి అన్నటువంటిది కూడా ఒడిశాలో కొనుగోలు చేసినటువంటి ఆ గంజాయిని హైదరాబాద్ కు తరలించేంత వరకు కూడా ఎవరెవరి పాత్ర ఎలా ఉందని చెప్పేసి కూడా ఈ స్పెషల్ బ్రాంచ్ టీమ్ తో పాటు పిఎస్ 2 టౌన్ టీము అలాగే టాస్క్ ఫోర్స్ టీమ్ చేసినటువంటి కృషి చాలా అభినందనీయమని చెప్పేసి కూడా ఈ రోజు సిపి ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే ప్రధానమైనటువంటి ఏదైతే ఈ గంజాయి ఉందో ఈ గంజాయి ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి నియంత్రించేందుకోసం ఉన్నటువంటి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గంజాయితో పాటు ఈ గంజాయి విక్రయదారులు 15 మందిని ఖమ్మంలో అంటే హైదరాబాద్ మహానగరంలో ఇదివరకు డ్రగ్స్ దాదాపు ఈ కేవలం ఈ గంజాయి కూడా సప్లై జరిగేది అక్కడ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఖమ్మం సిటీకి వచ్చింది, పల్లెటూరులో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించిందని చెప్పేసి కూడా ఈ రోజు సంచలనమైనటువంటి విషయాలు కూడా ఈరోజు సిపి సునీల్ దత్ మనకు తెలియజేశారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే ఈ అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా
అరెస్ట్ చేస్తాం, త్వరలో టీం ఉంది, అన్ని స్కూల్స్ కాలేజెస్ అదే నేపథ్యంలో ఉన్నటువంటి విద్యా సంస్థల కేంద్రాలలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క పాన్ డబ్బాలు టీ కొట్లలో కూడా త్వరలో విజిటింగ్ జరిగింది. ఎవరైనా సరే ఇట్లాంటి గంజాయి నిషేధిత గంజాయి వాడేటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కీలకమైన అంశాలు తెలియజేశారు. దీంతో పాటు స్కూటీ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిన్న సాయంత్రం కూడా చెప్పండి, ముఖ్యంగా ఉపేందర్ ముఖ్యంగా చెప్పండి, ఇంటి దొంగరు ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అదేవిధంగా ఎన్ని చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి గంజాయి తెలంగాణలోకి ఇలా వస్తుంది అంటే మరి ఎన్నో చెక్ పోస్టులు దాటి రావాల్సి వస్తుంది. మరి చెక్ పోస్టులో ఎవరైతే అధికారులు, సంబంధిత పోలీస్ అధికారులు అయితేనేమి, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతివాటం ద్వారా మరి లోపలికి వస్తున్నాయని అనుకోవచ్చా? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు మరి తీసుకుంటున్నారు సిపిఐ చెప్పాలి. ఎస్ లక్ష్మీనాథ్, దీనిపై కూడా సిపి కీలకమైనటువంటి విషయాలు తెలియజేస్తారు. ఇక్కడ ఎవరి పాత్ర ఉన్నా సరే ఈ ఖమ్మంకి సంబంధించి ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి సరిహద్దులో ఉన్నటువంటి అటు ముత్తగూడెం చెక్ పోస్ట్ తో పాటు మరోవైపు సత్తుపల్లి చివరిలో ఉన్నటువంటి అశ్వరాపేటకి సంబంధించిన చెక్ పోస్ట్ నుంచి కూడా వస్తా ఉంది. అయితే ఇది కేవలం 4-వీలర్ మీద తీసుకొచ్చే సందర్భంలో పోలీసులకు నిఘా ఉంటుందని చెప్పేసి కూడా గుట్టు చప్పుడు కాకుండా కూడా 2-వీలర్స్ మీద ఎవరైతే విక్రయదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి కూడా ప్రయత్నం చేసుకు తీసుకొస్తా ఉన్నారు. ఈ గంజాయి అనేది కేవలం ఖమ్మం జిల్లాకు సంబంధించి గతం నుంచి అనేక సందర్భంలో గంజాయిని పట్టుకున్నారు, పెద్ద పెద్ద వెహికల్స్ ని పట్టుకున్నారు, కానీ అసలైనటువంటి మూటాన్ని పట్టుకోలేదు. దానిపై కూడా త్వరలో ఆ రకమైన సమాచారాన్ని సేకరించి త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా సిపి చెప్పాడు. ఇదే నేపథ్యంలో సత్తుపల్లి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు వాళ్ళ ఇంట్లో ఎవరైనా సమయంలో చోరీ చేసినటువంటి ఒక విలువైనటువంటి సొత్తును కూడా పోలీసులు రికవరీ చేశారు. దాదాపు దాని విలువ 22 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులతో పాటు నగదు, ఇతర బైక్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది గంజాయితో పాటు దొంగతనాలు, వీటితో పాటు అదనంగా ఉన్నటువంటి మోటార్ వెహికల్ చట్టంతో పాటు అదే నేపథ్యంలో మాసోత్సవాల పేరు జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి సిటీ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కూడా మద్యం సేవించడానికి వీల్లేదు, సౌండ్ తో అతిగా వచ్చేటువంటి బైక్స్ కానీ స్కూటీలు కానీ వాడడానికి వీల్లేదని చెప్పేసి చెప్పినటువంటి అంశాలతో పాటు ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఏదైతే ప్రజలకు రవాణాకి, ప్రజా అవసరాలకు, ప్రజలకు ఉన్నటువంటి అంటే ప్రజల్ని ఇబ్బంది కలిగించేటువంటి ఎటువంటి చర్యలైనా సరే సీరియస్ గా తీసుకుంటాం, ఖచ్చితంగా సిటీ యాక్ట్ లో తీసుకొచ్చేసి వాళ్ళపై కేసులు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి ఆ పోలీస్ స్టేషన్ కి ఇప్పటికే సిపి సంబంధించి సునీల్ దత్ ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారు. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నటువంటి ఈ గంజాయి రవాణాతో పాటు అక్రమంగా జరుగుతున్నటువంటి కొన్ని ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా తీవ్ర స్థాయిలో కూడా సిపి ఆ రకంగా స్పందిస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కమిషనర్ పరిధిలో భద్రత కట్టుదిట్టంగా చర్యలు చేపట్టేందుకోసం కూడా టీమ్ అలర్ట్ చేస్తూ కూడా నిరంతరపాయంగా కృషి చేస్తూ ప్రజల మండనాలు ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో పోలీస్ యంత్రాంగం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, ఉపేందర్, యువత అందరూ కూడా మత్తుకి బానిస అవుతున్న ఈ రోజుల్లో మరి సిపి యువతకి ఏమన్నా పిలుపునిచ్చారా? వాళ్ళతో ఏమన్నా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? యువతతో అంటే సెమినార్గా ఏమన్నా నిర్వహించి మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండడానికి ఏదైనా చెప్పే అవకాశం కనిపిస్తుందా? ఎస్ లక్ష్మీనాథ్, ఇప్పటికే గతంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనేక విద్యా సంస్థలలో కూడా చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నేపథ్యం ఈ గంజాయికి అలవాటు పడ్డటువంటి బ్యాచ్ ని ఒక 15 మందిని గుర్తించడంతో పాటు వారి ద్వారా ఇంకెంతమంది ఉన్నారనేటువంటి టీం ని మొత్తం కూడా ఆ రకమైనటువంటి కూడా సేకరణ కార్యక్రమంలో సిపి ప్రస్తుతం ఉన్నారు. వీళ్ళందరూ కూడా రీహాబిలేషన్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఈ మత్తు బారిన పడ్డటువంటి ఎవరైతే యువత ఉన్నారో అది లేకుండా ఉండలేనటువంటి ప్రజలు కానీ ఎవరైతే వాడకందారు ఉన్నారో వీళ్ళందరి పట్ల కూడా నిఘా పెంచాం. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రీహాబిలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి మత్తు పదార్థాల ద్వారా జరిగే అనార్థాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళపై కూడా అతిగా వ్యవహరించే వాళ్ళపై దీన్ని పోలీస్ యంత్రాంగాన్ని మోసం చేసి ప్రజల్ని ఇబ్బందులు చేపట్టేటువంటి ఈ గంజాయి మత్తు పదార్థాలు సేకరిస్తూ అమ్ముతున్నటువంటి వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఈ జిల్లా ప్రజలు కూడా అందరూ సహకరించాలి. ఎక్కడ ఇట్లాంటి మాదక ద్రవ్యాలు కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, నిషేధిత సంబంధించినటువంటి గంజాయి గుట్కాలు ఎవరు వాడినా సరే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సమాచారం అందించేసి ప్రజలు సహకరించాలి. ప్రజల భద్రత మాకు కీలకమని చెప్పేసి కూడా సిపి ఈ రోజు కీలకమైనటువంటి అంశాలు తెలియజేశారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.
అదేవిధంగా తర్వాత చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వైద్య అధికారులను బదిలీ చేసినట్టుగా తెలుస్తుంది. వైద్య శాఖలో రద్దు కానున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన బదిలీలు మరియు డిప్యూటేషన్లు, వైద్య శాఖ మంత్రి రాజనరసింహ ఆదేశాలతో నివేదిక రూపొందించారు అధికారులు. అక్రమ బదిలీలు డిప్యూటేషన్లపై మంత్రి నివేదిక సమర్పించాలని అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మెదక్ జిల్లా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, తాజాగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అనేక అక్రమ బదిలీలు డిప్యుటేషన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఇదే జిల్లాకు చెందినటువంటి వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు. రెండు అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని 3 డిఎంహెచ్ఓలకు జిల్లా వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బదిలీలు, ప్రమోషన్లు, అదేవిధంగా డిప్యూటేషన్లకు సంబంధించిన నివేదికను అందించాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైద్య శాఖతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే నివేదికలు రూపొందించారు. వైద్య శాఖ మంత్రికి అందజేయడం జరిగింది. అయితే వీటిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారంటే మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారినటువంటి ఉంది. ఇప్పుడు అక్రమ బదిలీలు అయినటువంటి వారు డిప్యూటేషన్లు పొందినటువంటి వారి అక్రమ బదిలీలు డిప్యూటేషన్లు రద్దు చేస్తారా, లేదంటే అదే విధంగా కొనసాగిస్తారా, లేదంటే రద్దు చేసి పాత స్థానంలోకి అంటే పాత జిల్లాలు కానివ్వండి, పాత మండలాలకు పంపిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. వైద్య శాఖలో అనేక బదిలీలు జరిగాయి. అన్ని కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. డిఎంహెచ్ఓ స్థాయిలో అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోనే ఉన్నటువంటి కొంతమంది అధికారులు అప్పటి బీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు దగ్గరగా వ్యవహరిస్తూ వారు చెప్పిన వారికి బదిలీ చేస్తూ, అదేవిధంగా ఈ బదిలీలో కూడా పెద్ద డబ్బులు చేతులు మారినటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వీటన్నిటిపై కూడా దృష్టి సారించారు. అయితే ఈ నేపథ్యంలో జిల్లా నుంచి వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉండడం వైద్య శాఖ ఆయన శిక్షలను ప్రారంభించాలని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే మరొక 2 నుంచి 3 రోజుల్లో ఇప్పటికే బదిలీలు, అక్రమ బదిలీలు పెద్దయ్యే అవకాశాలు ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కొంతమంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి అంటే ఆర్డర్ ఎవరికైతే ఆర్డర్ ప్రకారం ఇక్కడ నియమించారో వారికి గతంలో ఉన్నటువంటి మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, సిబ్బందిని పక్క జిల్లాలకు పంపించారు. ఉదాహరణకు వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే, ఆందోళన నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే వైద్య శాఖలో ఒక మనకు సమాచారం ఉన్న నేపథ్యంలో ఒక మహిళా అధికారిని అంటే సూపర్వైజర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారిని అప్పుడు ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేసి ఆమెకు కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఆమె అప్పుడు గడిల శ్రీనివాస్ ను కలిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు దాదాపు ఆమె బదిలీ చేయాలి, ఆమె స్థానానికి అయితే 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు లంచం, నేను ఇవ్వడం ఇష్టం లేకనే బదిలీ. సునీల్, అయితే చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు ఏవైతే ఉన్నారో వీరు మరి ఈ బదిలీలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి స్పందించే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు ఇమీడియట్లీ మరి బదిలీలు అంటే డాక్టర్లు కానీ, వైద్య శాఖ అధికారులు కానీ వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిఘటన వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అయితే ముఖ్యంగా వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బదిలీలో ఎక్కువ డిప్యూటేషన్లపై అక్రమాలు జరగలేదు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానివ్వండి, లేదా సూపర్వైజర్, ఫార్మసిస్ట్, ఈ విధంగా లేకపోతే జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్, డిఎంహెచ్ఓలు కానివ్వండి, అకౌంట్ ఆఫీసర్స్ కానివ్వండి, ఈ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వారే డిప్యూటేషన్ల ఇక్కడికి రావడం జరిగింది. వారే అక్రమ బదిలీలకు పాల్పడినటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళతో బదిలీ వేటు ఉంటుంది. కానీ వైద్యులకు సంబంధించి ఎక్కడ కూడా ఇష్టమయ్యే పరిస్థితి లేదు. అదేవిధంగా ఏఎన్ఎంలకు సంబంధించి బదిలీలు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కేవలం ఈ స్థాయి అధికారులు మాత్రమే. అంటే పెత్తనం చెలాయించేందుకు వచ్చినటువంటి అధికారులు, అక్రమ బదిలీలకు వచ్చినటువంటి అధికారులు వాళ్ళు తమ స్థానాలకు వెళ్లాల్సిందని కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశంపై మనము వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా అక్రమ బదిలీలను ఖచ్చితంగా ఎవరైతే పాత స్థానంలో ఉన్నారో వారు కూడా రావాల్సిందని చెప్పడం జరిగింది. ఎందుకంటే నిజానికి అదే స్థానంలో పనిచేస్తున్న అధికారికి వారు బలవంతంగా వాళ్ళకు ఉన్నటువంటి మంత్రుల ప్రోత్సాహంతో వాళ్ళకు కావాల్సిన వ్యక్తి అక్కడ పోస్టింగ్ ఇచ్చి ఇక్కడ ఉండాల్సిన అధికారం తీసుకుని కామారెడ్డి జిల్లాలో లేదా నిజామాబాద్ జిల్లాలో బదిలీ వేస్తాం. ఇక్కడ నుంచి అప్పటికప్పుడు కుటుంబాన్ని అక్కడికి షిఫ్ట్ చేయడం, పిల్లల స్కూల్స్
ఓకే, థ్యాంక్ యూ సునీల్. అదేవిధంగా చూసుకుంటే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటలు తోటాలు పేలుతున్నాయనే చెప్పాలి. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పార్లమెంట్ ఎన్నికల పోటీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియలేదు. 2014లో కరీంనగర్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. పొన్నం ప్రభాకర్ తర్వాత కాంగ్రెస్కు ఓటు బ్యాంకే రాలేదని తెలుస్తుంది. బీఆర్ఎస్ సపోర్ట్తోనే ఎంఎస్ఆర్ గెలిచారు గంగుల. 1999లో నెల రోజుల్లోనే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబించారు చంద్రబాబు అని. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ ప్రభావం పడిందని గంగుల హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ను ఎవరూ చేల్చలేరని, మేమంతా కలిసే ఉంటామని చెప్పి కూడా గంగుల కమలాకర్ చెప్పడం జరిగింది. చట్టపరంగా ఎవరు తప్పు చేసినా వారు ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష అనుభవించి తీరతారని కూడా గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. 45 రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందంటూ కూడా ప్రభుత్వం మీద నేరుగా అప్పుడే విమర్శలు కూడా చేయడం జరిగింది. కరీంనగర్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల విషయాల్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ఇదంతా జరుగుతుందని చెప్పి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మీ దగ్గర తాజా సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్. అయితే యాక్చువల్లీ ఈ రోజు గంగుల కమలాకర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారని చెప్పొచ్చు. అయితే గంగుల కమలాకర్ గత 4 పర్యాయాలు కూడా కరీంనగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. గత హయాంలో 2 శాఖలకు మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. ఆయన ఈ రోజు మీడియాతో ఏదైతే ఆ పార్టీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో కూడా గత 2 రోజుల క్రితం జరిమానా ఏదైతే జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరిగింది. 31 వరకు ఆ జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించిన. అయితే తాజాగా మరో కార్పొరేటర్ పై కూడా ఆరోపణలు పెద్దగా ఎత్తుతుండడంతో ఆ కార్పొరేటర్ కూడా ఇప్పటికే అప్స్టాండింగ్ లో ఉన్నారంటూ కూడా ఒక ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గత ప్రభుత్వం 10 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగింది. అయితే కరీంనగర్ లో కంచుకోటగా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మార్చుకుని ఆ 10 ఏళ్లుగా కూడా ఏదైతే గంగుల కమలాకర్ గతంలో అనుచరులు కూడా పెద్ద ఎత్తున కూడా అనుచరులంతా కూడా భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున అయితే ప్రజా దర్బార్లో కానీ ప్రజావాణిలో కానీ ఫిర్యాదులు కరీంనగర్ శివారు కాలనీలు అంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ నగరంలో ఏదైతే స్మార్ట్ సిటీ హోదాలో కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ దాదాపు హైదరాబాద్ తరహాలో కూడా రియల్ ఎస్టేట్ కొనసాగుతూ ఉండడంతో అధికార పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొందరు నేతలు భూ కబ్జాలకు పాల్పడడం జరిగింది. దానికి సంబంధించి ఒక కార్పొరేటర్ ఇప్పటికే జైలుకు వెళ్ళడం జరిగింది. అయితే వారిని జైలులో కలిసిన అనంతరం కూడా ఈ రోజు అంటే తాజాగా పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి. 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఏదైతే కరీంనగర్ నియోజకవర్గంలో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కార్పొరేటర్ల అరెస్టు వ్యవహారం అంతా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంటే 15 మంది కార్పొరేటర్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇందుకు గాను నిన్న ఒక ప్రత్యేకంగా రహస్య సమావేశం కూడా కొందరు కార్పొరేటర్లు రహస్య సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించి ఎక్కడైతే 15 మంది కార్పొరేటర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక పిలుపిస్తే మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటూ కూడా ఒక సంకేతాలు పంపించినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. అయితే దీనిని వెంటనే ఈ విషయాన్ని అందుకున్న అంటే కరీంనగర్ లో ఆ అవిశ్వాసానికి కూడా సంబంధించి ఒక ఊహాగానాలు అయితే వెలువెత్తుతున్న తరుణంలో ఆయన నిన్న హుటాహుటిన వారికి బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెందిన ఒక హోటల్లో రహస్య సమావేశం ఏర్పరిచి కార్పొరేటర్లు అందరినీ కూడా అధైర్యపడకూడదు అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కేంద్రంలో బీజేపీ పార్టీ మోడీ హయాంలో కూడా కరీంనగర్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏదైతే బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలిచారు. మళ్ళీ మనకు ఇక్కడ రాబోయే ఎన్నికలలో మనకు అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫైట్ ఉంటుందో పార్లమెంట్ కి సంబంధించి కేవలం బీజేపీ పార్టీతో మాత్రమే తమకు ఉంటుంది. అది కూడా ఈసారి ఖచ్చితంగా అంటే గతంలో చంద్రబాబు పరిపాలనలో కూడా వ్యతిరేక విధానాలను అనుసరించడం వల్లనే ఏదైతే దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమి పాలైన పరిస్థితి. అంటే దీన్ని ఉదాహరణ చూపిస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి చురుకలంటించినట్టుగా కూడా చెప్పొచ్చు. ఆయన ఈ వ్యతిరేక అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 40 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా
ఏం చేయలేకపోతుందంటూ కూడా ఆయన కమెంట్ చేసిన పరిస్థితి. అంటే ఇది మొత్తంగా చూసుకుంటే గత ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చే విధంగా కూడా ఆయన కామెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు కరీంనగర్ లో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆ గంగుల కమలాకర్ ఈసారి ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈసారి అధికారికంగా పొన్నం ప్రభాకర్ నిర్వహిస్తారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలు దేవుడిని ఎక్కడ కూడా రాజకీయం చేయకూడదు, రాజకీయాలకు వాడుకోకూడదు అంటూ కూడా ఆయన ఒక స్పష్టమైన ఇదైతే చురుకలంటించిన పరిస్థితి జరిగింది. మొత్తంగా చూసుకుంటే తమ పార్టీకి సంబంధించి కార్పొరేటర్లు పక్క పార్టీకి వెళ్లకుండా కూడా ఆయన ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక దిశానిర్దేశం కూడా నిన్న రాత్రి చేసినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉందని అనడానికి, కాంగ్రెస్ని కార్నర్ చేయడానికి వీళ్ళు ఇటువంటి ఏమన్నా రానున్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోకి బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉందని చెప్పడానికి, కాంగ్రెస్ని కార్నర్ చేయడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారని తెలుసుకోవచ్చా ఏమన్నా నాయకులు? మీరు అన్నట్టుగా కూడా ఇప్పటికీ అంటే కరీంనగర్ అంటే దాదాపుగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే బోయిన్పల్లి వినోద్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ అభ్యర్థిగా కూడా బోయిన్పల్లి వినోద్ కుమార్ ను ఆ పార్టీ ప్రకటించిన విషయం. ఇకపోతే మరొకసారి సిట్టింగ్ లకే స్థానం అంటూ కూడా బీజేపీ అధినాయకత్వం కూడా ప్రకటించిన విషయం. అయితే కరీంనగర్ నుండి బండి సంజయ్ బీజేపీలో బరిలో నిలువనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వినోద్ కుమార్ బరిలో. అయితే ఇప్పటికీ కూడా అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్పష్టమైన సంకేతం అంటే తీర సమయంలో వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. పోటీ నేపథ్యంలో కూడా సరైన అభ్యర్థి విషయంలో కూడా ఒక క్లారిటీ రాకపోవడంతో ఈ కామెంట్స్ చేసిన పరిస్థితి. అంటే ఇప్పటికీ కూడా ఇరు పార్టీలు కూడా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎవరిని కూడా ఇప్పటికీ ఒక డిక్లేర్ చేయలేకపోతుంది. అంటే ఎంపీ అభ్యర్థిగా ఫలానా అభ్యర్థి ఉన్నాడని ఇప్పటి వరకు కూడా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడం వల్ల గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అంటే తీరా సమయానికి వచ్చిన తర్వాత ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అప్పుడు పెద్దగా పోటీ ఉండదు అంటూ కూడా భావిస్తున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికలలో సానుభూతితో ఓడిపోయిన అంటే ఈ బండి సంజయ్ బీజేపీ నుండి సానుభూతితో ఎంపీ ఏదైతే వర్కౌట్ అవుతుంది ఆ ఎంపీ ఎలక్షన్లలో కూడా ఈ ఓటు బ్యాంకు వర్కౌట్ అవుతుంది అంటూ టార్గెట్ చేస్తూ కూడా అంటే ఆ విధంగా కూడా కొనసాగకుండా ఉండాలంటూ ఆ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలంటూ కూడా ఆయన ఒక సూచన చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీకాంత్. అదేవిధంగా చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంచిర్యాలలో అవిశ్వాస తీర్మానాలు పెరిగిపోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. 3 మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాల్లో నెగ్గింది కాంగ్రెస్. గతంలో మున్సిపాలిటీలో చైర్మన్లు వైస్ చైర్మన్ల హోదాలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఇదే బాటలో కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం, బల పరీక్షలో 21 మంది కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్లకు వ్యతిరేకంగా ఓటు, పదవులు కోల్పోయిన బీఆర్ఎస్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్, అవిశ్వాసానికి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు బీఆర్ఎస్కి చెందిన వారే ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మంచిర్యాల ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి తాజాగా మీ దగ్గర ఉన్న సమాచారాన్ని. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన జోరు అందుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల జరిగినటువంటి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలకు సంబంధించి 3 మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడంతో 3 మున్సిపాలిటీలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాల్లో నెగ్గి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హస్తగతం అయ్యాయి. 3 మున్సిపాలిటీలు హస్తగతం అయ్యాయని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే అదే బాటలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా తాజాగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేడు ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి బల పరీక్ష కూడా సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ క్రమంలో గతంలో ఏదైతే ఇటీవల జరిగినటువంటి గత నెలలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటూ జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుకు కూడా గతంలో 21వ తేదీన నోటీసులు అందజేశారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించినటువంటి కలెక్టర్ నేడు 20వ తారీఖు రోజున అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని నిర్వహిస్తామంటూ ఇటు ఎవరైతే కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి సంతకాలు చేసి నోటీసులు ఇచ్చినటువంటి కౌన్సిలర్లతో పాటు మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 30 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నటువంటి ఇటీవల ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా నోటీసులు అందజేయడం జరిగింది. మరి ఈ క్రమంలోనే నేడు
దానికి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశానికి కూడా ప్రిసైడింగ్ అధికారిగా ఆర్డీఓ సురేష్ నియమించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గకుండా వీగిపోయేందుకు కూడా చైర్మన్ ఎవరైతే ఉన్నారో సద్దాం హుస్సేన్ తో పాటు వైస్ చైర్మన్లు కూడా తెర వెనుక మంతనాలు కూడా జరిపినట్టు కూడా తెలుస్తుంది. మరి దాంతో పాటు కొంతమంది కౌన్సిలర్లు కూడా తమ వైపు తిప్పుకునేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేసి తామే మరి అవిశ్వాసం వీగిపోతుంది అన్నటువంటి ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఈ క్రమంలోనే కొంతమంది కౌన్సిలర్లు చేజారిపోకుండా ఉండేందుకే ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం 24 మంది కౌన్సిలర్లు అందరూ క్యాంపు బాట పట్టారు. మరి హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక రిసార్ట్ లో క్యాంపును నిర్వహిస్తూ నేరుగా ఏదైతే సమావేశ మందిరానికి సంబంధించి కాజనగర్ మున్సిపాలిటీలో సమావేశం ఏర్పాటు చేశారో మరి దానికి సంబంధించి సమయానికే నేరుగా హాజరయ్యారు. మరి హాజరవడం తోటి నరేష్ చెప్పండి, తాజాగా చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాలలో తన పట్టును కోల్పోతుందని ఏమన్నా అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మరి ఈ క్రమంలోనే ఈ అవిశ్వాస తీర్మానాలకు సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో ఏదైతే 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తున్నట్టు నమ్మకంతో తెలంగాణ సెంటిమెంట్ తోటి గెలిచినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఈ క్రమంలో మున్సిపాలిటీలకు సంబంధించినట్టు కావచ్చు, ఇటు గ్రామ పంచాయతీలకు సంబంధించినట్టు కావచ్చు, ఏ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. వారు ఏవైతే నమ్మకంతో విశ్వాసం తోటి గెలిపించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి అనేది నోచుకోకుండా అభివృద్ధి కుంటుపడుతూ కనీసం తమ సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులే ఉన్నది. దాంతో పాటు విసిగిపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈసారి పూర్తి స్థాయిలో భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మరి ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గత 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, ఇటు సహకార సంబంధించిన ఎన్నికలకు కావచ్చు, మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మరి ఈ క్రమంలో మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి అనేది నోచుకోకుండా అభివృద్ధికి కనీసం పట్టణ స్థాయిలో తాగునీటి సౌకర్యాలతో పాటు మౌలిక వసతులు, ఇటు రోడ్లు కావచ్చు, డ్రైనేజీలకు సంబంధించినటువంటి పారిశుద్ధ్యకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మొత్తంగా చూసుకుంటే ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లు అనేటువంటి వారి ఒంటెద్దు పోగొడలకు విసిగిపోయినటువంటి ఇటు కొంతమంది సొంత పార్టీకి కౌన్సిలర్లే ఈ అవిశ్వాసానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఈ క్రమంలో ఇటు కొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి అవిశ్వాసానికి తెరలేపి అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి జరుగుతుంది, కనీసం తమను నమ్ముకొని ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా కొంతైనా అభివృద్ధి చేయాలన్నటువంటి నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో ఏదైతే ఇందిరమ్మ హయాం అంటే జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి జరిగినటువంటి అభివృద్ధి ఉందని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తమ కనుసన్నలలో తిప్పుకుంటూ మున్సిపాలిటీలను కూడా తమ ఆజ్ఞానుసారం తన ఇష్టానుసారంగానే పరిపాలన కొనసాగించారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే వారి రైట్ థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి రిపోర్టర్స్ టైం అప్డేట్స్. ఎప్పుడు కూడా చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.